ప్రాణం పోసేది భగవంతుడైతే, ఆ ప్రాణాన్ని కాపాడేది వైద్యుడు. వైద్యో నారాయణ హరి అంటారు. అంటే డాక్టర్ అనేవాడు దేవునితో సమానం అంటారు. సో, ఆ డాక్టర్ అనేటువంటి కళ ఈనాటి జెన్‌జీకి అదో ఏమంటారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా కనిపిస్తున్నటువంటి వేళ. మనం చూశిండే నీట్ ఇష్యూ ఎంత రాద్ధాంతం జరిగిందనేటువంటిది. మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాయి. భారతదేశంలో దాదాపు 22,00,000 మంది పైగా నీట్ రాసారు. అందులో క్వాలిఫై అయింది మాత్రం చాలా తక్కువే. ఇండియా మొత్తంలో మనకున్న సీట్స్ వచ్చేసి 1,12,000. మరి మిగిలిన 19,00,000 మంది ఏం చేయాలి? అట్‌లీస్ట్ క్వాలిఫై అయిన 8,00,000 మందిలో 1,00,000 మందికి సీట్స్ వస్తే మరి వాళ్ళ పరిస్థితి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, అట్లాంటి వారి కోసం మొత్తం విశ్వం గ్లోబల్ అనేటువంటిది డోర్స్ తెరిచింది. ప్రపంచ వేదిక మీద ఫారిన్ కంట్రీస్‌లో అతి తక్కువ ఖర్చుతో అంటే భారతదేశంలో అయ్యేటువంటి ఖర్చులో కేవలం ఒక 20-25% బడ్జెట్ పెడితే చాలు డాక్టర్ అయి రావచ్చు. ఈ వైద్యం నారాయణ హరి లిస్ట్‌లో ఆ డాక్టర్లు ఉండొచ్చు. మరి ఈ ఫారెన్ ఎంబీబీఎస్‌లో ఏ కంట్రీస్ బావుంటాయి? ఏ కంట్రీస్‌లో ఎంబీబీఎస్ చేస్తే భారత్‌లో వాలిడిటీ ఉంటది. లేకపోతే రికగ్నైజేషన్ ఉంటది. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు. ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో, ఇంత లాంగ్ ఇంట్రడక్షన్ ఎందుకన్నా అంటే చూసినాం మనం. నిన్న మొన్నటి వరకు కూడా అంటే నీట్ అనే ఇష్యూ ఈ డాక్టర్ అనేటువంటి బేస్ మీద ఓ సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవును. భారతదేశంలో హాట్ టాపిక్ అని చెప్పాలి. ఇప్పుడు నీట్ అన్నా సరే, డాక్టర్ అన్నా సరే. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో దాదాపు 20,00,000 మంది పైగా కూడా నీట్ రాసిండ్రు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు 8 lakhs వరకు ఉన్నట్టున్నారు. కానీ ఇండియాలో సీట్లు ఉన్నాయి 1,00,000. మరి మిగిలిన 7,00,000 మంది పరిస్థితి ఏంది? చాలా మంది డ్రీమ్ ఉంటుంది. మరి లాంగ్ టర్మ్ వెళ్ళడం బెస్ట్ అంటారా? మాకు తెలిసింది ఏంటంటే మీరు ఫారెన్ ఎంబీబీఎస్‌కి కూడా కన్సల్టెన్సీ ఉంది మీకు అనేటువంటిది. చాలా మందిని ఇప్పటికే పంపించారు. దాదాపు 12-15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ కూడా ఉందంట మీకు ఫీల్డ్‌లో. అవును. సో, మరి ఏది అడ్వైజ్ అంటారు? లాంగ్ టర్మ్ వెళ్ళమంటారా? ఫారెన్‌కి వెళ్ళమంటారా? థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ నేను ఇట్లాంటి ప్లాట్‌ఫామ్‌ని ఎంతోమంది విద్యార్థులకు అవేర్‌నెస్ ఇయ్యడానికి మొట్టమొదటిగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు చూసినట్టయితే ఇప్పుడు పేపర్ లీక్ అనేది గత 21 నుండి ఇప్పటి వరకు ఒక 4 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. సో, ఇలాంటి కొరత ఉన్న దేశంలో మన ఇండియాలో ఎంతో లాబింగ్, ఎన్నో కష్టాలు విద్యార్థులు ఫేస్ చేయడం, సూసైడ్ చేసుకోవడం లాంటివి జరిగినాయి. సో, ఇలాంటి ఇప్పుడు ఉన్న యూత్ యంగ్‌స్టర్స్ కాక్రోచ్ సీజేపీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ ఇట్ వాస్ వెరీ గుడ్. వీ షుడ్ హ్యాండ్స్ ఆఫ్ దెమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎంబీబీఎస్ 8,00,000 మంది క్వాలిఫై అవ్వడం వాస్తవం. అండ్ 1,12,000 or 20,000 సీట్లు ఉండడం వాస్తవం. కానీ విద్యార్థులు లాంగ్ టర్మ్‌కి వెళ్ళడం కన్నా ఎంబీబీఎస్ ఈ 20,000 మంది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవడానికి ఒక విదేశీ విద్య అనే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండడం జరిగింది. సో, ఇట్లాంటి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్క స్టూడెంట్ యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ కళని నెరవేర్చుకోవాలి. సో, స్టూడెంట్ ఎక్కడ కూడా నిరాశకి గురవ్వకూడదు. అంతేకాకుండా ఇక్కడే కంటిన్యూస్ లాంగ్ టర్మ్ 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్ చేయడం వల్ల మీ వయసు మీద పడడమే తప్ప ఇలాంటి పేపర్ లీక్ అవుతూ ఎన్నో కష్టాలు పడుతున్న విద్యార్థులు ఇక కష్టపడాల్సిన అవసరం లేదు. దానికోసం మనం మంచి మంచి టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ తీసుకొచ్చాము. సో, ప్రతి ఒక్క విద్యార్థి విదేశాల్లో చదవాలనేది నా కోరిక. సో, ఎందుకంటే విదేశీ విద్య అంటే చాలా అబ్స్టాకిల్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాటర్ వచ్చేసి ఫైనాన్షియల్ మ్యాటర్స్. సెకండ్ మ్యాటర్స్ వచ్చేసి అది మొత్తం కొత్త ప్రపంచంలా ఉంటుంది. ఎందుకంటే ఎంబీబీఎస్ అంటే ఆల్మోస్ట్ 17, 18, 19 ఇయర్స్ పిల్లల్ని అంత దూరం పంపించాలనేటువంటిది ఒక బ్యారియర్ ఉంటుంది పేరెంట్స్కి అన్నటువంటిది. సో, మరి ఈ బ్యారియర్స్ బ్రేక్ చేయాలన్నా సరే ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఎందుకంటే ఇండియాలోనే చూసుకుంటే మనకు ₹1,00,00,000 పైన ఉంది ఎంబీబీఎస్ అనేటువంటిది. అవును. మరి అక్కడ చదవాలంటే ఎన్ని కోట్లు అవుతుంది? అది కోట్లు కాదన్న ఎన్ని లక్షలు అవుతుందన్న అనాలి ఫస్ట్. సో, యాక్చువల్గా నేను ఒకటి చెప్తాను మీకు. ఇంకా ఈ అన్నిటికన్నా ముందు ఒక టాపిక్ ఏంటంటే, ఇప్పుడు పేపర్ లీక్ అవ్వడం ఎంత వాస్తవమో ఒకప్పుడు కూడా పీజీ సీట్కి కూడా క్వాలిఫై మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో, చాలా పీజీ సీట్లు మిగిలిపోవడం వల్ల చాలా తక్కువ రేటుకి పీజీ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఒకప్పుడు కూడా ఇదే గవర్నమెంట్లో ఉన్న హెల్త్ మినిస్టర్ మనవరాలు పాస్ అవ్వకపోవడం వల్ల 0 క్వాలిఫై చేశాడు. అంటే నీట్ క్వాలిఫై 0 ఉంటే కూడా స్టూడెంట్ పేమెంట్ సీట్ కొనొచ్చు. అదే క్వాలిఫై మార్క్ పెట్టుంటే సీట్ కొనే అవకాశం ఉండకపోయేది చాలా మందికి మేనేజ్మెంట్స్ కోటాలో. సో, మీరు అన్నట్టు విదేశాల్లో ఇక్కడ మీరు ఎంబీబీఎస్ చేసినా కూడా పీజీ సీట్ కొరత చాలా ఉంది. సో, చాలామంది అబ్రాడ్లో పేమెంట్ సీట్ కానీ పేమెంట్ కన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది పీజీకి చాలా అవకాశం ఉంది కాబట్టి చాలామంది ఇండియాలో చదివినప్పటికి కూడా అబ్రాడ్కి వెళ్ళడం వెరీ కామన్గా జరుగుతుంది. కోసం ఎస్. సో, ఇక్కడ 1,50,00,000 పెట్టి మీరు ఎంబీబీఎస్ చేసే బదులు
20 లక్షలు 25 లక్షల్లో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం అనేది పర్ ఇయర్ పర్ ఇయర్ కాదన్న, Okay. పర్ ఇయర్ మీకు 3-4 లక్షలు మాత్రమే ఉంటుంది ఫీజు. సో అంటే 25 లక్షలతోటి మొత్తం ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు. 25 లక్షలతో మీరు ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకోవచ్చు. మీరు 20 లక్షల నుండి 40 లక్షల వరకు మీకు కావాల్సిన యూనివర్సిటీ మీరు చూస్ చేసుకోవచ్చు, కావాల్సిన దేశం మీరు చూస్ చేసుకోవచ్చు. అక్కడ మన ఫ్యాకల్టీ, మన స్టూడెంట్స్కి కావాల్సిన సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ కూడా మన టీం అనేది ఉండి చూసుకోవడం జరుగుతుంది. సో అంత తక్కువ ఖర్చుతోని మీరన్న ఏదైతే 7 లక్షలు లేదంటే 6,80,000 మందికి సీట్ రాలేదో వాళ్ళందరికి కూడా మనము ఎంబీబీఎస్ అందరూ వెళ్ళాలని రూల్ ఏం లేదు. బట్ అందులో కొంతమంది ఎవరైతే 1,00,000 మందో 2,00,000 మందో ఇంకా అబ్రాడ్కి వెళ్ళి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి దేశం చూస్ చేసుకోవాలి, ఎందుకు ఎంబీబీఎస్ అక్కడ చదవాలి అనే దానికి మేము అవేర్నెస్ అనేది మన కన్సల్టెన్సీకి వస్తే మనం ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్లాట్ఫామ్ ద్వారా కూడా చాలామందికి చెప్పాలనుకుంటున్నాం. ఈ రోజుల్లో యూనివర్సిటీస్ కూడా ఈవెన్ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ యూనివర్సిటీకి వెళ్ళే ముందు అది గవర్నమెంటా ప్రైవేటా అనేది చూసుకోవాలి. కంపల్సరీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అక్కడ ఎలా ఉంటాయి, ఆ రికగ్నేషన్స్ ఉన్నాయా లేదా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ చూడాలా, ప్రైవేట్ యూనివర్సిటీస్ని చూడాలా? అంటే దేశాన్ని బట్టి, ఆ కంట్రీని బట్టి యూనివర్సిటీని డిసైడ్ కావాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ అన్న, మీకే ఒక 500 కోట్లు ఉన్నాయి, 100 కోట్లతో మీరు కాలేజ్ ఓపెన్ చేసినారు. రేపు పొద్దున ఒక కొత్త మినిస్టర్ వచ్చి మిమ్మల్ని ఒక 300 కోట్లు అడిగాడు, మీరు ఈ సంస్థ ఎట్లా నడుపుతారు? సో యాజ్ ఎ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్గా మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే గవర్నమెంట్ సంస్థ అయితే గవర్నమెంటే భరిస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి. ఇప్పుడు గాంధీని ఎవరు డబ్బులు అడగలేడు, ఉస్మానియాని ఎవరు, అదే ఉచితంగా వైద్యం ఇస్తుంది ఇంకా. సో అలాంటి గవర్నమెంట్ యూనివర్సిటీలో మీరు ఎంబీబీఎస్ చేయడం బెస్టా, సేఫ్ అయ్యా, లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయడం సేఫ్? సో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి పోవాల్సి వస్తే ఏ కంట్రీస్ ప్రిఫరబుల్ అంటారు మరి? అఫ్ కోర్స్ మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలనుకుంటే నార్త్ మెక్డోనియా, సెర్బియా, తర్వాత రష్యా, ఇలాంటి దేశాలు ఎంబీబీఎస్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీసే ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఎక్కువ ఎంకరేజ్ చేయరు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా హై స్టాండర్డ్స్ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అండ్ మీరు చూసినట్టయితే రష్యాలో ఒక రీసెర్చ్ సెంటర్స్ కానీ, మీరు కోవిడ్ వ్యాక్సిన్ కానీ, లేదంటే చాలా రీసెర్చ్ రష్యాలో టాప్ ఉంది. అండ్ సెర్బియా, నార్త్ మెక్డోనియా ఇది యూరోపియన్ ఖండంలో ఉండడం వల్ల, EU కంట్రీస్ అండర్ EUలో ఉండడం వల్ల ఇక్కడ చదువుకునే విద్యార్థి ఫ్రీ పీజీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దేశాలని చూస్ చేసుకొని వాళ్ళ ఒక లైఫ్ డ్రీమ్ని అచీవ్ చేయాలి. మీరు చెప్పిన లిస్ట్లో సెర్బియా అనేటువంటిది బాగా పాపులర్, ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ కనిపిస్తున్నటువంటిది, స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఎక్కువ సెర్బియా మీద బాగా సర్చ్ చేస్తున్నారు అన్నట్టు. ఎందుకు అసలు? అంటే ఆ కంట్రీకి ఏమైనా స్పెషాలిటీ ఉందా, లేదనుకుంటే అక్కడ ఈజీయా, లేదంటే ఫీజు తక్కువనా? యాక్చువల్గా సెర్బియా అంటే మీరు చాలా మంది అనుకుంటున్నారు, ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, సెర్బియా, సైబీరియా ఈ రెండు డిఫరెంట్. సో సైబీరియా అనేది రష్యాలో పైన ఒక మంచు ప్రాంతం ఉంటుంది, సెర్బియా అనేది యూరోపియన్లో ఉంటుంది. సెర్బియా అనేది చుట్టూ హంగేరీ, పోలాండ్, స్లోవాకియా, జర్మనీ ఇలాంటి దేశాలు, యూరోపియన్ దేశాల్లో స్థాపించబడిన దేశం ఇది. సో అలా అక్కడ ఉన్న దేశము సైబీరియా, సెర్బియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సెర్బియా ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్లస్ ఇట్స్ అ వెరీ గుడ్ టాప్ స్టాండర్డ్స్. ఫ్రీ పీజీకి వెళ్ళడానికి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ క్రాగుజీవాక్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ నిస్, ఇందులో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన సంస్థ నుండి వెళ్ళిన వాళ్ళు మాత్రమే, ఎవరు కూడా అక్కడికి పంపించింది లేదు. సో మన సంస్థ ఆల్రెడీ ఇందులో కొన్ని ఏళ్ళుగా మనం ఆ యూనివర్సిటీకి పనిచేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా హై స్టాండర్డ్స్లో ఉంది. సో మీరు దీన్ని ఉపయోగించుకోవాలి ఈ ప్లాట్ఫామ్ అని నేను అంటున్నాను. సో ఇప్పుడు యూరోపియన్ క్రెడిట్ సిస్టమ్కి వెళ్ళడం బెస్ట్ అంటే సెర్బియా లాంటి కంట్రీస్కి వెళ్ళడం బెస్ట్ అంటారా, రష్యా లాంటి కంట్రీస్కి వెళ్ళడం బెస్ట్ అంటారా? ఏది ప్రిఫరబుల్, ఏది అడ్వైజబుల్ అని చెప్పొచ్చు? అంటే ఇప్పుడు కుడి కన్నా ఎడమ కన్నా అంటే మనం రెండు ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే రెండు కన్నులు ఉంటే మనకి విజన్ అనేది చాలా బాగుంటుంది. సో సెర్బియా కానీ రష్యా కానీ దే బోత్ ఆర్ టాప్. ఇది యూరోపియన్లో ఉంది, ఇది రష్యాలో ఉంది. రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అఫ్ కోర్స్ కొన్ని ఏండ్ల తరబడి, అంటే నేను మా నాన్న కాలం నుండి రష్యాలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు ఎంబీబీఎస్, చైనాలో కానీ రష్యాలో. చైనా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం తక్కువ ఉండడం వలన 4 years ఉండడం వల్ల ఇండియా బ్యాన్ చేసింది. బట్ రష్యా అనేది 6 years ఎడ్యుకేషన్, వాళ్ళు కొన్ని ఏళ్ళుగా చదువుతున్నారు అక్కడ మన ఇండియన్స్ వెళ్ళి. అండ్ సెర్బియాలో కూడా కొన్ని ఇయర్స్ నుండి చదువుతున్నారు. ఇది EUలో ఉంది. రేపు ఏంటంటే పొరపాటున రేపు మీ పిల్లలే మా పిల్లలే వెళ్ళినా కూడా చదువుకోవడానికి, వీళ్ళు రేపు జర్మనీలో సెటిల్ అవ్వాలంటే ఇక్కడ నుండి హార్డ్లీ ఒక 2000 రూపీస్ పెడితే ఫ్లైట్ టికెట్ వచ్చేస్తుంది. సో వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ యూనివర్సిటీలో ఎన్రోల్ అయిపోయి పీజీకి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్గా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది రష్యాలో, సెర్బియాలో. సో నియర్ బై కంట్రీస్లో కూడా జర్మన్ స్పీకింగ్ కంట్రీస్ ఉంటాయి, ఆస్ట్రియా, సెర్బియా, డెన్మార్క్, ఇక్కడంతా జర్మన్ మాట్లాడతారు. సో సెర్బియన్లో చదివితే సెర్బియాలో
మీకేంటంటే ఫ్రీ పీజీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది జస్ట్ ఈ 6 ఏళ్ల గురించి నేను ఆలోచించట్లేదు. పిల్లోడి భవిష్యత్తు ఆఫ్టర్ ఎంబీబీఎస్ వాట్ నెక్స్ట్? పీజీ. సో ఈ పీజీ ఇక్కడ ఇండియాలో ఇంత కాంపిటీటర్స్ మధ్యలో, ఇంత బిగ్ షాట్స్ మధ్యలో రాహుల్ గాంధీ కూడా ఒక మాట అన్నాడు. ఇక్కడ డబ్బున్నోడు ఏదైనా చేయగలుగుతాడు, డబ్బున్నోడు పేపర్ కొనగలుగుతాడు, పేపర్ లీక్ చేయగలుగుతాడు. సో ఇంత కాంపిటీటర్స్ మధ్యలో ఈ పేద విద్యార్థులు బలవ్వాలని నేను అనుకోవట్లేదు. సో ప్రతి ఒక్క విద్యార్థికి మంచి ఫ్యూచర్ ఉండాలి కాబట్టి 10 ఏళ్ళ ఫ్యూచర్ నేను ముందే ఆలోచించి సెర్బియా అనే దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టడం జరిగింది. అన్న మీరు ఇప్పుడు పీజీ సీట్స్ అని 2-3 సార్లు కూడా రిపీట్ చేసినటువంటి నేపథ్యంలో జనరల్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్, కొన్ని కన్సల్టెన్సీస్ పీజీకి సపోర్ట్ చేస్తే స్టూడెంట్స్ అనేటువంటిది, మీ కన్సల్టెన్సీ నుంచి ఎట్లాంటి ఏమైనా సపోర్ట్ ఉందా? ఎట్లా? ఇంకోటి ఏంటంటే ఎంబీబీఎస్ నుంచి తర్వాత పీజీకి కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఆ ట్రాక్ చేయడం కోసం ఏ కంట్రీ బాగుంటుంది అనేటువంటిది కౌన్సిలింగ్ మీ స్టూడెంట్స్కి ఏమైనా ఇస్తారా? అంటే పీజీకి నేను ఏం చేస్తున్నామంటే 4th ఇయర్లో వెళ్ళగానే స్టూడెంట్కి ఒక విజన్ వస్తుంది. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్లో పీజీ చేయాలని ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహనను మేము ఏం చేస్తున్నామంటే వాడికి యూఎస్ అయితే యూఎస్, ఆ స్టూడెంట్స్కి పిల్లలకి యూకే అయితే యూకే, లేదంటే జర్మనీ అయితే జర్మనీ, వారికి అందరికి కూడా మనము ఆ ఒక లెవెల్ ఆఫ్ కోచింగ్స్ కానీ ట్రైనింగ్స్ అనేది మనమే ఇవ్వడం జరుగుతుంది ఇన్ క్యాంపస్లో. ఎస్పెషల్లీ సెర్బియా లాంటి కంట్రీస్లో, రష్యా దాంట్లో నేను ఎక్కువ ప్రయారిటీ, నా విషయం ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్కోప్ ఉంది, యూనివర్సిటీ సహకారం ఉంది, అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మన ఇండియన్ డాక్టర్స్ వచ్చి కూడా వీళ్ళని ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ పీజీ కోచింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి అవకాశం ఇచ్చే గవర్నమెంట్ సంస్థల్లో చదువుకొని వీళ్ళు మంచి చక్కటి నాణ్యతమైన విద్యను పొందాలనేది మా కోరిక. సో ఎట్లుంటుంది అన్న డిఫరెన్స్ ఈ రష్యా కంట్రీస్ చూసుకున్నా సరే, ఈ సెర్బియా చూసుకున్నా సరే, అంటే టీచింగ్ మెథడాలజీ కానీ లేదంటే ప్రాక్టికల్ ప్యాటర్న్ కానీ ఎట్లా ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు? ఇక్కడ యాక్చువల్గా ఎట్లుంటుంది అంటే ఇండియాలో 50 మెంబర్స్ క్లాస్కి ఉంటే అక్కడ మీకు 12 మంది మాత్రమే విద్యార్థులు ఒక క్లాస్కి ఉన్నారు. క్లాస్. సో ఒక టీచరు 12 మెంబర్ స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం అనేది చాలా ఈజీ. అండ్ వీ కెన్ మానిటర్, ఆ 12 మందిని క్వశ్చన్ అడగొచ్చు, ఆ క్లాస్లో క్లినికల్ చెప్పొచ్చు, వాళ్ళు రివిజన్ చేయొచ్చు, ఇంత స్కోప్ ఉంటుంది. అదే 50 మంది ఉంటే వీ కాంట్ మానిటర్ ఆల్ ద స్టూడెంట్స్. అండ్ అది క్లినికల్లో అలాగే ఉంటుంది, నాన్ క్లినికల్లో అలాగే ఉంటుంది, థియరీ క్లాస్లో అలాగే ఉంటుంది. ఓన్లీ లెక్చర్స్లో మాత్రమే కామన్గా 50-50-50 100-100 డివైడ్ చేయడం జరుగుతుంది. ఇండియాలో లెక్చర్కి 200 మెంబర్స్ని ఒకటే ఆడిటోరియంలో పెడతారు, కానీ అక్కడ 50 or 100 పెడతారు. సో ఈ విధంగా కొంచెం మానిటరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ professors are also like they are very much interested to teach our foreign students, especially Indians. అంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్, గౌరవం. మీకు తెలిసినట్టయితే రష్యాకి ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అండ్ సెర్బియా ఈజ్ ఆల్సో వెరీ గుడ్, దే లవ్ ఇండియన్ ట్రెడిషన్ లిటరల్లీ. సో మన ఫుడ్ కానీ మన ట్రెడిషన్ కానీ చాలా ఇష్టపడతారు. సో మన అలాంటి దేశాల్లో వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళు మంచి టీచింగ్ ఇస్తున్నప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. అండ్ ఈ క్లాస్కి 12 మెంబర్స్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్, ఈసీటీఎస్ కాన్సెప్ట్ అదే. సో ఈ 12 మంది ఉండడం వలన ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ అనేది టాప్ టు బాటమ్ అన్నీ అర్థమవుతాయి. సో ఇది ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫస్ట్ ఇయర్ నుండి 6th ఇయర్ వరకు కూడా అలాగే ఉండడం జరుగుతుంది. అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సిస్టమ్ తీసుకున్నట్టయితే మనకు నాక్ గ్రేడింగ్ అని చెప్పేసి కాలేజ్కి A++A అనేటువంటి సిస్టమ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మరి మెడికల్ సిస్టమ్లో కూడా ఎయిమ్స్ అట్లాంటివి ఏవో ఉంటాయి కదా. సో అది చూసుకొని జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఎందుకంటే మన పిల్లలకు కొత్త ఉంటుంది అన్నట్టు. సో ఏ గ్రేడింగ్ సిస్టమ్ చూసుకోవాలి, లేదనుకుంటే ఎట్లాంటి అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫ్రా చూడాలా, లేదంటే ల్యాబ్స్ చూడాలా, లేకపోతే ఆ కాలేజ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దిస్ ఇస్ ద బెస్ట్ కాలేజ్, దిస్ ఇస్ ద బెస్ట్ చూస్ అనేటువంటిది ఎట్లా పిక్ చేసుకోవాలి స్టూడెంట్స్? ఇప్పుడు మీరు అన్నట్టు అయితే A++ ఉంది కదన్న, అట్లా అది ఏదైతే ఉందో అది A++ అంటే దీనికి ఆన్లైన్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి, మంచి టాప్ కాలేజెస్కి A++ వస్తుంది. అలాగే WDMS వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్, WDOMS వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్, WHO రికగ్నైజేషన్, ECFMG రికగ్నైజేషన్, ఇవి ఉంటే ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ WHO రికగ్నైజేషన్ ఉండాలి. ఆ యూనివర్సిటీలో MBBS చేయాలంటే WHO ఉండాలి, మినిమం రిక్వైర్మెంట్. మినిమం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజేషన్ ఉండాలి. సెకండ్ వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్లో అది రిజిస్టర్ అయి ఉండాలి. ప్లస్ ఆ యూనివర్సిటీ ECFMGలో ఉంటే మీరు రేపు యూఎస్కి వెళ్ళాలనుకున్నా, యూకేకి వెళ్ళాలనుకున్నా ఒక డిగ్రీ అనేది మీకు వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బేసిక్ లేని యూనివర్సిటీ సెంట్రల్ అమెరికాకి తీసుకుని క్యారిబియన్ ఐలాండ్స్, ఇందులో చదివే యూనివర్సిటీస్ ఎప్పుడు ఫ్లక్చువేటింగ్, ఒక వేవ్ లాగా రికగ్నైజేషన్ ఇయర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఉండదు. సో పిల్లోడు గుండెలో చేతి పెట్టుకొని ఇట్లా పట్టుకొని షివర్ అవ్వాలి, ఎందుకంటే ఆ యూనివర్సిటీకి ఎడ్యుకేషన్ ఉంటుందా, రికగ్నైజేషన్ ఉండదా అనేది క్లారిటీ ఉండదు. సో దే డోంట్ మెయింటైన్ ప్రాపర్లీ. కానీ ఈ గవర్నమెంట్ సంస్థల్లో చదివితే ఇట్స్ ఎ వరల్డ్ ఆర్గనైజేషన్స్ అంటే, సో వీళ్ళు ప్రతి దేశంతో టైఅప్ అయ్యి ప్రతి దేశంతో ఒక రికగ్నైజేషన్స్ అనేవి వీళ్ళకి ఒకసారి వచ్చినాయంటే అవి పోవు. సో ఇలాంటి యూనివర్సిటీస్లో చదువుకోవడం చాలా సేఫ్ ప్రైవేట్ కన్నా. ప్రైవేట్లో అనేవి రికగ్నైజేషన్స్ ఇష్యూస్ రెగ్యులర్గా ఉంటాయి.
సో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటట్టుంది వెరీ సూన్. సో మన స్టూడెంట్స్ ఎప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది? అంటే అక్కడ జాయిన్ కావాలంటే లేదనుకుంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఈ ఫారెన్ ఎంబీబీఎస్ యూనివర్సిటీస్లో ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది? ఎప్పటి వరకు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది? యాక్చువల్‌గా రష్యాకి అయితే ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి. ఈ రోజు రేపు లాస్ట్ డే ఫర్ ఇవానోవ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వీక్ ఒక 2 యూనివర్సిటీస్ క్లోజ్ అవుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ రష్యా బై సెప్టెంబర్ అన్ని యూనివర్సిటీస్ క్లోజ్ అయిపోతాయి. సో హార్డ్లీ ఒక 2-3 యూనివర్సిటీస్ ఉంటాయి అక్టోబర్, నవంబర్ వరకు. బట్ టాప్ యూనివర్సిటీస్‌లో ఎలా అంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు గెట్ అడ్మిషన్ రష్యా. రెస్ట్ యూనివర్సిటీస్ కొంచెం టైం ఉంటది. ఎందుకంటే నీట్ స్కోర్ లేటర్ రావడం ఇదంతా అవ్వడం వల్ల యూనివర్సిటీస్ ఒక 15 డేస్ టు 1 మంత్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. బట్ స్టూడెంట్స్ ఏందంటే ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకండి. థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఒక పర్టిక్యులర్ స్కోర్ వస్తే 300 వచ్చిన వాడు విద్యార్థి ఓసీ, 350, 400 వచ్చిన వాళ్ళు అసలు టైం వేస్ట్ చేయకండి. మీకు సీట్ వచ్చే అవకాశం లేదు. 100% మేనేజ్మెంట్ కోటాలోనే వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు ఇక్కడ 25 లక్షల్లో ఎంబీబీఎస్ చేసుకోవడానికి అబ్రాడ్ అవకాశాలు యూజ్ చేసుకోండి. ఎస్పెషల్లీ రష్యా లాంటి, సెర్బియా లాంటి దేశాలు గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవాలంటే టైం లేదు. అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి వీ షుడ్ బి వెరీ ఫాస్ట్, హరీ అప్ అండ్ అడ్మిషన్స్ తీసుకొని చదువుకోండి. మీరు కట్ ఆఫ్ మార్క్స్ చెప్పిండ్రు కాబట్టి ఇండియన్ సిస్టంలో మన నీట్లో అంటే జనరల్లో కానీ ఈడబ్ల్యూఎస్లో కానీ లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలో కానీ ఏ కట్ ఆఫ్ మార్కులు వస్తే సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి? ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టు కూడా థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్ వరకు కూడా చూసేవాళ్ళు ఉంటారు. సో మరి అంటే కేటగిరీ వైజ్ ఏమైనా మీరు అవేర్నెస్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ మీరు వెయిట్ చేసి ఆ 350 మార్క్స్కి మీరు ఏదో వస్తుంది అనుకుని ఊహించుకొని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా హ్యాపీగా మీకు ఏదైతే ఇప్పుడు వచ్చినా బీక్యాట్లో వచ్చినా 15 లక్షలు పెట్టాలి ఇయర్లీ. ఈ 15 లక్షలు ఇక్కడ పెట్టే బదులు మీరు అక్కడ ఎంబీబీఎస్కి డైరెక్ట్గా సంవత్సరానికి 3 లక్షలు, 4 లక్షలు ఖర్చు పెట్టుకొని ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. అండ్ మనం కట్ ఆఫ్ చెప్పలేమన్నా, ఎందుకంటే ఈ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందంటే ఎవరికి నీట్ అనేది ఒక సస్పెన్షన్ అనమాట. క్లైమాక్స్ మూవీ ఎలాగుంటుందో ఇది కూడా నీట్ అలాగే ఉంటుంది. సో నో వన్ కెన్ ప్రిడిక్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కట్ ఆఫ్ కూడా ఇండియాలో చూసినట్టయితే ఇండియన్ స్టూడెంట్స్ని లిటరల్ ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది. మీరు చూసినట్టయితే పోయినారు ఫస్ట్ 108 ఉండే, అంతకుముందు 135 ఉండే, దానికి ముందు మళ్ళీ 128 చేసినారు, లాస్ట్ ఇయర్ 143 వరకు చేసినారు. ఇయర్ అంటే మీరు చూస్తే ఒక హాఫ్ ఆఫ్ ద స్కోర్ మార్క్ పెంచినాడు. 212 ఎంతో పెట్టాడు. 200 అండ్ చేంజ్ ఉంది. సో ఓసీ స్టూడెంట్కి ఇప్పుడు మనకి రిజర్వేషన్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఇక్కడ ఎంబీబీఎస్ చేసుకునే అవకాశం లేదు. అందరూ ఓసీలు రిచ్ అయి ఉండరు. సో వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకుందాం అన్నా కూడా వాళ్ళకి స్కోర్ కార్డ్ పెట్టడం వల్ల, ఇంత స్కోర్ పెట్టడం వల్ల చాలామంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి అయితే 177 ఉంది, ఓసీకి అయితే 212 ఉంది. సో ఇలాంటి హై స్కోర్ పెట్టడం వల్ల వీళ్ళకి అబ్రాడ్ వెళ్ళకుండా వీళ్ళని ఇక్కడే లాక్ చేసే ప్రయత్నం. సో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థి ఒక ఆశని నెరవేర్చుకోలేడు. సో అలాంటప్పుడు మేమేం చేసినామంటే చాలామంది మీకు ఇప్పుడు ఏపీలో ఎస్పెషల్లీ గుంటూరు నుండి వైజాగ్ వరకు చాలామంది అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనేది వాళ్ళది ఒక విజన్. సో వాళ్ళు ఏంటంటే మీరు చూస్తే గుంటూరు, విజయవాడలో ఇంటికి ఒకరని యూఎస్కి వెళ్తారు. హైయెస్ట్ తెలుగు పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ విజయవాడ అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అంటే, నేను లాస్ట్ 3 years నుంచి చూసిన వీళ్ళు ఎంబీబీఎస్కి అబ్రాడ్ క్వాలిఫై కాకపోయినా టేక్ ఇట్ ఈజీ, లేదు నేను అబ్రాడ్ వెళ్ళిపోతా అంటారు. అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ ఎంబీబీఎస్ చేసుకొని యూఎస్లో యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసుకుంటారు, యూకేలో ప్లాబ్ క్లియర్ చేసుకొని అక్కడే పీజీ చేస్తారు. చేసి వాడికి మోడ్ ఉంటే ఇండియాకి వస్తాడు, లేదంటే అక్కడే ఉంటాడు. సో అలాంటి స్టూడెంట్స్ ఇండియాకి వచ్చినప్పుడు ఏమైందంటే ఇండియన్ గవర్నమెంట్ విల్ యాక్సెప్ట్ దేర్ డిగ్రీ బికాస్ దే ఆర్ రిజిస్టర్డ్ ఇన్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి గవర్నమెంట్. నా క్వశ్చన్ కూడా దానికి అదే లింకింగ్ క్వశ్చన్ అన్నట్టు. జనరల్గా నేను విన్నది ఏంటంటే నీట్ క్వాలిఫై అయితేనే ఫారిన్లో ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటిది ఒకటి. కానీ ఈ మధ్య కొద్దిమంది అంటున్నారు పీజీ ప్రాసెస్ పెట్టేసుకొని అక్కడికి వెళ్ళినామంటే మనకి ఈజీ అవుతుంది అనేటువంటిది. మరి నిజంగా నీట్ క్వాలిఫై కావాలన్నా, నీట్ క్వాలిఫై కానోళ్ళు కూడా మరి ఫారెన్లో ఇప్పుడు 250 మార్కులు, 300 మార్కులు వచ్చినోడు పీజీ క్రాక్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో అలాంటి విద్యార్థికి ఇక్కడ పీజీ రాదు కాబట్టి 3 కోట్లు పెట్టలేడు కాబట్టి హ్యాపీగా ఫ్రీ ఎడ్యుకేషన్ చూస్ చేసుకుంటాడు. సో అలాంటప్పుడు మీరు ఎక్కడ చూస్ చేస్తారు? అబ్రాడే చూస్ చేస్తారు. సో అబ్రాడ్కి వెళ్ళిన స్టూడెంట్కి ఇంకా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా బతకాలి, ఎంత తినాలి, ఎంత ఖర్చు పెట్టాలి, అండ్ లైఫ్ ఏంటి, ఎలా పార్ట్ టైం చేసుకోవాలి అనేది వీళ్ళకి 12th స్టాండర్డ్ తర్వాత నుండి అవగాహన ఉంటుంది. ఇంకా ఇండియాలో చదివిన వాళ్ళకన్నా పీజీకి వెళ్ళే వరకు అక్కడ వాళ్ళ క్లారిటీ ఉండదు లైఫ్ మీద. వీళ్ళకి చాలా క్లారిటీ, ఎందుకంటే ఫస్ట్ 6 years మనమే మానిటర్ చేస్తాం, తర్వాత పీజీకి మనం పంపిస్తాం. మనం పంపించేటప్పటికి వీళ్ళు ఒక షార్ప్ ఎట్లా అంటే ఒక నైఫ్ లాగా అయిపోతారు ఒక. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక విజన్ అనేది మనం ముందే 6 yearsలో ట్రైన్ చేస్తున్నాం కాబట్టి
ఈ స్టూడెంట్ ఇక్కడ క్వాలిఫై కాకపోయినా అక్కడ ఎంబీబీఎస్ చేసుకొని వాళ్ళు యూకేలోనో యూఎస్లోనో వాళ్ళ కజిన్స్ ఉంటారు, సెటిల్ అవుతారు. ఇప్పుడు నా ఫ్యామిలీ నుండే ముగ్గురు వెళ్ళిన డాక్టర్స్ యూకేలో సెటిల్ అయినారు, ఎన్హెచ్ఎస్లో రిజిస్టర్ అయినారు. దే ఆర్ డాక్టర్స్ ఇన్ యూకే. అయింది ఇండియాలో ఎంబీబీఎస్ చేసి ఇండియాలో పీజీ రాకుండా సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇండియాకి రారు ఇంకా. సో సేమ్ థింగ్ చాలా మంది అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇంకా ఈజీ, మీరు ఇండియా నీట్తో పోలిస్తే యూకే ప్లాబ్ క్లియర్ చేయడం ఈజీ. సో చాలా మంది ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నారు. చాలా మంది కూడా ఇక్కడ నీట్ క్వాలిఫై కాకపోతే అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు, ఎంబీబీఎస్ చేసేసుకుంటున్నారు, పీజీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వాట్ ఎవర్ ద కంట్రీ దే లైక్. సో అలాంటి ఆప్షన్ యూజ్ చేసుకోండి. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం ఇక్కడ విద్యార్థులు అని నేను అంటాను. ఓకే అన్న, జనరల్గా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే చాలా కన్సల్టెన్సీస్ ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్ చేసేటువంటి కన్సల్టెన్సీస్. ఎంపీఆర్ని ఎందుకు చేసుకోవాలి, ఎంపీఆర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు జిందగీ న్యూస్ ఛానల్ నేను ఇంటర్వ్యూ చేయాలంటే నేను మిమ్మల్ని సంప్రదించాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ రాజయ్యని పుల్లయ్యని కలిస్తే పని అవ్వదు. సో మీరు ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్నే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎక్స్‌వైజెడ్ కన్సల్టెంట్స్ మన ఏజెంట్స్ పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా ఏమైందంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే డైరెక్ట్గా ఇప్పుడు చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే హైదరాబాద్లో ఎస్పెషల్లీ అమీర్పేట ఏరియా, ఈ చాలా కన్సల్టెంట్స్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ కాలేజెస్ ఉండవు. నేను ఇన్ అండ్ అవుట్, నేను అబ్రాడ్లో 6 నెలలు ఉంటే ఇండియాలో 6 నెలలు ఉంటాను. సో నాకు అక్కడ యూనివర్సిటీస్, అక్కడ భాషలు, అక్కడ మన కంపెనీ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే 100-200 అడ్మిషన్, వీళ్ళ పని ఇంతే, స్టూడెంట్ టార్గెట్ చేయడం. వాడికి ఒకడైతే ఇడ్లీ దొరకదు ఒక కంట్రీలో, ఇడ్లీ ఉంది దోశ ఉందని స్టూడెంట్తో చెప్పని ట్రైన్ చేసి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ట్రైనింగ్స్ మనం ఇయ్యం. మనకు అసలు మన ఎంతసేపు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చూస్తాం, ఈ ఫేక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం ఇయ్యం. సో చాలా మందికి ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ఉండదు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఉండడం వలన హై మార్కెటింగ్ చేసుకొని, హ్యూజ్ మార్కెటింగ్ ఇన్వెస్ట్ చేసి ఎక్స్‌వైజెడ్ పిఆర్స్ని పెట్టుకొని వాళ్ళని మళ్ళీ మాలాంటి వాళ్ళకే ఇస్తారు. దట్స్ ఓకే. నువ్వు మాలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల స్టూడెంట్ని జెన్యున్గా నిజం చెప్పి తీసుకురా, వీఆర్ హ్యాపీ. బట్ నువ్వు లేనివి ఉన్నట్టు చూపించి, ఉన్నాయి లేనట్టుగా చూపించి స్టూడెంట్ తీసుకొచ్చి స్టూడెంట్ అక్కడ అంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే, ఇప్పుడు పాస్తా దొరికే దగ్గర, పిజ్జా దొరికే దగ్గర నువ్వు ఇడ్లీ దొరుకుతుంది అంటే ఎంతవరకు వాస్తవం? ఆ చట్నీ చేయలేం మనం. సో అలాంటివి మనం కొన్ని కంట్రీస్లో ఇవ్వగలుగుతున్నాం, కొన్ని కంట్రీస్లో కుదరట్లేదు. సో ఆ ఫేక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఈవెన్ ఎడ్యుకేషన్లో కానీ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో మనం ఎక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నాం, ఎక్కడ ఏమి ఇస్తున్నాం అనేది కూడా ప్రతి స్టూడెంట్ తెలియాలంటే మనని కన్సల్ట్ అవుతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఎక్స్‌వైజెడ్ వాళ్ళు ఏదో 500 తక్కువ, ఇప్పుడు నేను 1,50,000 కన్సల్టెంట్ ఛార్జ్ అన్నా అనుకోండి, వాడు 1,25,000 అంటాడు. కథ 25,000 తగ్గుతుంది అక్కడ పోతారు. కానీ మీకు తెలియదు ఏంటంటే ఆ ఫైల్ చివరికి తిరిగి మళ్ళీ మన దగ్గరికే ఇండైరెక్ట్గా వస్తుంది. సో అలాంటివి నేను చాలా చూసిన. ఎస్పెషల్లీ ఇంకో కన్సల్టెంట్ ఏమో అంతగా బోగస్ కన్సల్టెన్సీలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి బోగస్ కన్సల్టెన్సీలు మీకు అవేర్నెస్ ఉండాలంటే జెన్యున్గా, ట్రాన్స్పరెంట్గా, మీరు నా హిస్టరీ చూసినట్టయితే కొన్ని ఏళ్ళుగా నేను అబ్రాడ్లో ఉండడం జరుగుతుంది. నాకు పిఆర్, నాకు పర్మనెంట్ రెసిడెంట్ ఉన్న దేశాలు ఉన్నాయి. సో నేను ఇంత రికార్డ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు యూ కెన్ ట్రస్ట్ అస్. మనం ఇండస్ట్రీలో 15 ఏళ్ళ నుండి ఉన్నామంటే మన లైఫ్ ఉండే వరకు మనం ఈ సంస్థ నడుపుతూనే ఉంటాం. సో ఇట్లాంటి కన్సల్టెన్సీని ట్రస్ట్ చేసి మీరు వెళ్తే మీకు సేఫ్టీ అండ్ మీకు ఒక ₹2 మిగిలించుకున్న వాళ్ళు అవుతారు అనేది నా. సో ఇప్పుడు తెలుగు స్టేట్స్లో సో ఎంపీఆర్ అంటే జస్ట్ హైదరాబాద్ రావాలా, లేదంటే ఇంకేదైనా సిటీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు? లేదన్న, మనం యాక్చువల్లీ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఇప్పుడు నార్త్లో కూడా వీఆర్ ప్లానింగ్. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, వైజాగ్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ఇక్కడ మన కంపెనీస్ ఉన్నాయి, మన టీమ్స్ ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసి స్టూడెంట్కి ప్రాపర్గా చక్కగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాకపోతే నన్ను కలవాలి అనుకుంటే ఈ హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్న ఆంధ్ర నుండి ఒక పేరెంట్ వచ్చింది నిన్న సండే రోజు. వాళ్ళు పాపం మనం కలవడానికి ఆంధ్ర నుండి వచ్చారు. సో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నేను ఎంతో సాయం చేయడానికి చాలా, ఎందుకంటే అలాంటి వాళ్ళు మనం కలవడానికి వచ్చి మన దగ్గర అడ్మిషన్ తీసుకొని వాళ్ళు సింగిల్ పేరెంట్ అయ్యి నమ్మినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. సో అలాంటి వాళ్ళకి ఇంకా మనం ఏదైనా ₹2 సాయం చేయాలి, ద బెస్ట్ చేయాలి అనేది మన విజన్. సో మన కన్సల్టెన్సీస్ అంతటా ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ. బట్ ఎస్పెషల్ హైదరాబాద్ వస్తే ఐ విల్ బి అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ హైదరాబాద్. సో ఫైనల్గా చెప్పండి అన్న, ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్కి ఒక కన్సల్టెంట్గా కన్సల్టెన్సీ రన్ చేస్తున్నటువంటిది, దీని మీద అవేర్నెస్ ఉన్నటువంటి, దాదాపు దశాబ్దం పైగా కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మీ ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ అయింది అంటారు? యాక్చువల్గా నా విజన్ ఎట్లాంటిదంటే ఈ రోజుకి ఇది కన్సల్టెంట్, రేపు ఇది ఒక ఇన్స్టిట్యూట్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఏంటంటే వీఆర్ ఇన్ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్స్ బికాస్ స్టూడెంట్ ఒక మెడికల్ ఆస్పిరెంట్స్కి
ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ యూనివర్సిటీస్లో ఇచ్చి వీళ్ళని టాప్ యూనివర్సిటీస్లో వీళ్ళు పీజీ చేయాలి అనేది నా మొట్టమొదటి కోరిక. సో మీరు ఇక్కడ చదివే ప్రైవేట్ కన్నా నేను ఇచ్చే గవర్నమెంట్ యూనివర్సిటీస్ వరల్డ్ ర్యాంకింగ్ 2 డిజిట్స్లో 3 డిజిట్స్లో కనిపిస్తుంది. మీరు చదివే యూనివర్సిటీస్ అన్ని 5 డిజిట్స్లో ఉంటాయి ఇండియాలో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ విచ్ ఐ కెన్ సే. సో 3 డిజిట్స్లో చదివే యూనివర్సిటీస్ మేలా 5 డిజిట్స్లో ఉన్న మీ ప్రైవేట్ యూనివర్సిటీస్ మేలా మీరు ఆలోచించుకోండి. అండ్ ప్రతి ఎంబీబీఎస్ ఆస్పిరెంట్కి మీరు ఎక్కడ కూడా నిరాశ అవ్వాలి, ఐ మీన్ డిప్రెస్ అయ్యి ఈ స్కోర్స్కి భయపడాల్సిన అవసరం లేదు. మీకు లోన్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ చేయడానికి లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటే తక్కువ ఖర్చుతోని బెస్ట్ యూనివర్సిటీస్ చదువుకునే అవకాశం ఉంది. సో ప్రాపర్ గైడెన్స్ ఉండాలంటే మీరు మన ఆఫీస్కి రండి. విల్ గివ్ ద ప్రాపర్ వే అండ్ ప్రాపర్ గైడెన్స్ టు ద ఆల్ మెడికల్ ఆస్పిరెంట్స్. సో ఇది మొత్తం మీద అంటే ఎంబీబీఎస్ చేయాలనుకున్నప్పుడు మనం చూసిండే కదా నీట్ ఇష్యూ ఎంతవరకు జరిగింది. తర్వాత చాలామంది ఆశా వాళ్ళకి కూడా ఆస్పిరెంట్స్కి కూడా నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు లేదంటే క్వాలిఫై కానోళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కడ వెళ్ళాలి, ఫారెన్లో ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఎంత ఫీజు ఉంటుంది, హాస్టల్ ఎట్లుంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, మళ్ళీ ఫ్యూచర్లో పీజీ ఎట్లా చేయాలి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. సో మీరు సింపుల్గా చేయాల్సిందల్లా కింద ఉన్న నెంబర్కి డయల్ చేయండి. ఎంపీఆర్ కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అయినట్టే మీకు అన్ని కావాల్సినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. అన్న థ్యాంక్ యూ.